నమస్కారం. ప్రత్యేక పాట న్యూస్ ట్రాక్ లో ఇదే ఈ రోజు అంశం. ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పటికే జల్లికట్టు తరహా ఉద్యమం చేయాల్సిందేనంటూ ఆంధ్రప్రదేశ్ యువత ట్విట్టర్లో, సోషల్ మీడియాలోని ఫేస్బుక్లో కావచ్చు, ఇతరత్ల వెబ్సైట్ల ద్వారా కావచ్చు తీవ్ర ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సాయంకాలం విశాఖ ఆర్కే బీచ్లో ఈ ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాలనే ఉద్దేశంతో యువత కదం తొక్కాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. ఈ యువత నిరసనలకి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. హోదా పోరు ఉధృతమవుతోంది. శరణం లేదు, సమరమే అంటూ ఏపీ యువత కదులుతోంది. ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేనాని వరుస ట్వీట్లు, మరోవైపు అధికార విపక్షాల మాటల తూటాలు, అనుమతులు లేవంటున్న పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుంది? రేపు ఆర్కే బీచ్ ఎలా ఉండబోతోంది? ప్రత్యేక హోదా సెగ ఇంకా చల్లారడం లేదు. ఓవైపు పవన్ ట్వీట్లతో హీట్ పెంచుతుంటే, మరోవైపు అధికార విపక్ష నేతల కామెంట్లు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కాక పెంచుతున్నాయి. తాజాగా చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. ఆ వెంటనే ప్రతిపక్ష నేతపై మంత్రి దేవినేని ఉమా విరుచుకుపడ్డారు. వీరి మధ్యలో జనసేనాని ట్వీట్లతో తన వంతుగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. జల్లికట్టుకి హోదాకి లింక్ ఏంటి? ఈ ప్రశ్నకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సమాధానం చెప్పారు. సంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పుడు మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చేయాలని ప్రశ్నించారు. జల్లికట్టు పోరాట స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే సహకరించండి, అంతేకాని వెనక్కి లాగే వ్యాఖ్యలు చేయకండి. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న సామెతలాగా ఏపీ ప్రత్యేక హోదాకి మీరు పోరాటం చేయరు, చేసేవారిని చెయ్యనివ్వరు అని పవన్ తన ట్వీట్ ద్వారా చెప్పారు. ఇక ప్రత్యేక హోదా ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటేందుకు రాష్ట్ర ప్రజలు సన్నద్ధమవుతుండగా, వారి ఆకాంక్షను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. హోదా ప్రస్తావనకు రాకుండా సీఎం తొక్కేస్తున్నారని, హోదా ఆకాంక్షను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడం బాధాకరమని అన్నారు. ప్రత్యేక హోదా అన్న అంశం సాధించేందుకు ముఖ్యమంత్రి మనకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితుల్లో, సమయంలో హోదాను వదిలేశాం. కారణం హోదాలో ఉన్న అన్ని అంశాలను ప్యాకేజీలో మాకు అందాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అబద్ధాలు చెప్తా ఉంటే, నిజంగా హోదాలో ఉన్న అన్ని అంశాలు మనకు అందాయా అని అడుగుతా ఉన్నా. జగన్ విమర్శలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. హోదాను అడ్డుపెట్టుకుని చంద్రబాబును నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చూపారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ప్యాకేజీలో ఏం లేవో చెప్పాలని సూటిగా జగన్ను, పరోక్షంగా పవన్ను దేవినేని ప్రశ్నించారు. ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ హోదాలో ఉన్న ప్యాకేజీ అంతా కూడా చట్టబద్ధతో మేము కోరుతున్నాం. మేము అడిగేది కాకుండా మీరు ఏది చెప్తా ఉన్నారు చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సమాధానం చెప్పలేక, మాట్లాడే సత్తా లేక అసెంబ్లీలో నోరు తెరవలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు ఏపీ యువత విశాఖకు పయనమవుతున్నారు. ఇప్పటికే డీజీపీ సాంబశివరావు దీక్షకు అనుమతులు లేవని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి. అది రేపు ఆర్కే బీచ్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించాలన్న ప్రచారానికి లేదా ఆ ప్రయత్నానికి తీవ్రమైన మద్దతు లభిస్తోంది, ముఖ్యంగా యువత నుంచి. ప్రతిపక్షాలు కూడా ఈ అంశానికి సంబంధించి మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అక్కడికి చేరుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళతారని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఓవైపు డీజీపీ చెబుతున్న ప్రకారం ఎవరు కూడా అనుమతి కోసం మమ్మల్ని అడగలేదు, అనుమతి కోసం మాకు అప్లై చేయలేదు అని డీజీపీ చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ అనుమతి కోసం అడిగినప్పటికీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండదు అని ఆయన చెబుతున్న పరిస్థితి. ఒక పెద్ద ఎత్తున యువత గుమిగూడిన సందర్భంలో అసాంఘిక శక్తులు కూడా అందులో ఇన్వాల్వ్ అయితే కనుక జరగకూడని పరిణామాలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి అనుమతి ఇచ్చేది లేదంటూ పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. రేపు విశాఖ ఆర్కే బీచ్లో నిరసనలకు సంబంధించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్డి విల్సన్ గారు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరామరెడ్డి గారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చందు సాంబశివరావు కూడా ఫోన్ లైన్లో మనకు చర్చలో జాయిన్ అవబోతున్నారు. నమస్కారం చందు సాంబశివరావు గారు, శివరామరెడ్డి గారు, విల్సన్ గారు అండ్ మల్లు రవి గారు. చర్చకు స్వాగతం. ముందుగా రవి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ అంశం జరిగింది. ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోరాడుతూ ఉన్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా కేవీపీ గారు ప్రైవేట్ బిల్లు పెట్టడము, కోటి సంతకాల సేకరణ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అటు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటోంది. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి వాళ్ళు ఒక వ్యాఖ్య చేస్తున్నారు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉండబోతోంది? విభజన చట్టం ఏర్పడేటప్పుడే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలనేది ఆ రోజు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు లాంటి నాయకులు రాజ్యసభలో, అదే రకంగా ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో అందరూ దీని గురించి సపోర్ట్ చేశారు. అయితే బిల్లులో ఎందుకు బిల్లులాగా తీసుకొని రాలేదంటే, ఈ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడేటటువంటి బిల్లుని లోక్సభలో పాస్ చేసి రాజ్యసభలో ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఇది కూడా పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక హోదా పెట్టడం వల్ల ఇక్కడ పెట్టినటువంటి ఇండస్ట్రీస్కి ఎక్సైజ్ ఎగ్జంప్షను, ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షను, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షను, తర్వాత వీటిలో అన్ని రకాల ఎగ్జంప్షన్స్ని పెట్టడం వల్ల వేరే రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ పోయి కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. దీంట్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రత్యేక హోదా వల్ల ప్రాజెక్టులకు ఇచ్చేటటువంటి డబ్బులు కూడా 90% సబ్సిడీగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కోరుకునే విధంగా ఆ రోజు పెట్టారు. దీన్ని ఏ రాష్ట్రానికైతే కావాలో మొదట్లో ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సపోర్ట్ చేశారు. కానీ ఒకదాని తర్వాత ఒకళ్ళ, ముందు వెంకయ్యనాయుడు గారు, తర్వాత ఇతర కేంద్ర మంత్రులు, తర్వాత అరుణ్ జైట్లీ గారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది కాదు ప్యాకేజ్ ఇస్తామని ప్రధానమంత్రి దాకా దాన్ని తీసుకొని పోయి మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పోయి మాట్లాడుకొని వచ్చిన తర్వాత ప్యాకేజీ వస్తే చాలు, స్పెషల్ స్టేటస్ అవసరం లేదని వారితో పాటు అలయన్స్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రానికి రావాల్సిన ఈ స్పెషల్ స్టేటస్ రాకుండా చేస్తున్నారు అనే భావం వ్యక్తం అయిన తర్వాత ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మొన్న ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మన రాజ్యసభలో పెట్టారు. దీని మీద ఏదైతే ఆ రోజు మనం చెప్పామో అది చేయాల్సిన అవసరం ఉంది, ఇది కొత్త రాష్ట్రం కాబట్టి వాళ్ళు చెప్పారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రత్యేక స్టేటస్ కావాలని, అదే ప్రజలు తిరగబడండి అని కూడా చెప్పాడు. అదే రకంగా మన ఈయన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నిటికంటే ముందు మొత్తం రాష్ట్రంలో తిరుగుతూ ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం జరుగుతున్నారు. రేపు ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఒక పిలుపు మొదలైంది. మొన్న జల్లికట్టు కోసం తమిళనాడులో ఆ మెరీనా బీచ్ అని ఆ సముద్రం ఇసుకలో జనం కూడుకొని పెద్ద గొడవ చేశారు. ఇక్కడ అదృష్టానికో దురదృష్టానికో మనకు ఒక సముద్రం ఉంది, దాని పక్కన బీచ్ ఉంది. అక్కడ ప్రజలకేమి ఇబ్బంది కలగకుండా ఆ సముద్రం ఒడ్డున అందరూ చేరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం అక్కడ పోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పార్టీలన్నీ కూడా ఎజెండా మీదనే సపోర్ట్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎజెండా మీదనే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఆ ఎజెండా ఎలా అమలు కాబోతుంది, రేపు నిరసనలు ఎలా ఉండబోతున్నాయి, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ప్రస్తుతం వైజాగ్ నుంచి మా ప్రతినిధి శశాంక్ మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శశాంక్ మోహన్, ప్రస్తుతం వైజాగ్ లో ఎటువంటి పరిస్థితి కనబడుతోంది? అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద ఎత్తున గుంపు అక్కడికి వచ్చి నిరసన ప్రదర్శనలు తెలిపే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి రావాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించండి. శశాంక్ మోహన్ వినిపిస్తుందా? హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. మళ్ళీ కాల్ చేయాలి, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. శివరామరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళడానికి ఆయన ప్రకటించారు కూడా, నేను వెళతాను అని చెప్పేసి. ఈ నేపథ్యంలో
అంటే ముందస్తుగా ఇది ఒక సరే వైసీపీ ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా, లేకపోతే వైసీపీ వారి నిరసనకు మద్దతు తెలిపే పాత్ర మాత్రమే తీసుకుంటుందా? ఇది ఊరెక్కడ ఓన్ చేసుకోవాలా ఏమనేది కాదు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగంతో ఎలా బ్రతకాలో లేదో అనే అయోమయ పరిస్థితిలో ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే రాజధాని డివిజన్ వచ్చిందో ఆ డివిజన్ వచ్చినప్పటికే యువతలో ఒక రకమైన నిరాసక్తత. ఎట్లా మా లైఫ్లో ఎట్లా, మేము ఇంతవరకు ఏదో హైదరాబాద్ ఉంది అనేది ఒకటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మనకు దొరుకుతుంది అనే ఆలోచనలో ఉండే పరిస్థితి. కానీ డివిజన్ వచ్చిన తర్వాత వాళ్ళు నిరాశ నిస్పృహలు పెరిగిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వెంకయ్య నాయుడు గారు స్పెషల్ స్టేటస్ అనే దాన్ని అప్పుడు రాజ్యసభలో చర్చించడం వల్ల డెఫినెట్గా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈయన 10 సంవత్సరాలు అడిగితే వెంకయ్య నాయుడు గారు కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు అంటే వీళ్ళు 10 సంవత్సరాలు అన్నారు, ఆయన 15 ఏళ్ళు అన్నారు ఎవరు మన ముఖ్యమంత్రి గారు. అలాంటి పరిస్థితుల్లో మోదీ గారి సమక్షంలో చెప్పిన వర్డ్కే అసెంబ్లీ మరి మన చట్ట పరిధిలో ఉన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పినా కూడా దానికే విలువ లేకపోతే ఇంకా మామూలుగా మనం ఏ విధంగా ఇబ్బంది పడతామో మనందరికీ తెలుసు. దీనికి ముఖ్య కారకుడు స్పెషల్ స్టేటస్ రాకుండా ఉండడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారే. ఓకే, ఈయన లోపాయికారిగా వాళ్ళతో కుమ్మక్క కావడం వల్లనే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే పర్లేదు. సాంప్రదాయమైన ఒక జల్లికట్టు కోసము మొత్తం ప్రతిపక్షము, అన్ని పార్టీలు, రూలింగ్ పార్టీ అన్నీ కలిసి పోరాడి సుప్రీంకోర్టు ఏదైతే వద్దు అని చెప్పిందో, పెట్టకూడదని చెప్పిందో దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారా ముఖ్యమంత్రి గారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా చాలా ఉద్యమాలు తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం మీరు ఢిల్లీలో నిరాదీక్ష చేయండి అంటే నిరాదీక్ష పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ చేయాలో ఆమరణ నిరాదీక్ష పెట్టడం జరిగింది. మల్లురావు గారు చెప్పినట్టు అంచెలంచెలుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ వీలైనంత అక్కడ మీటింగ్లు పెట్టి యూత్ లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్. ఓకే, వైజాగ్ మా ప్రతినిధి శశాంక్ మోహన్ ఫోన్ లైన్ లోకి వచ్చారు. శశాంక్ మోహన్, ప్రస్తుతం వైజాగ్ లో ఉన్న పరిస్థితి గురించి వివరించండి. సాయి, ఒక రకంగా మనం జల్లికట్టు చూసుకుంటే అది స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు విద్యార్థుల నుంచి వచ్చిన ఉద్యమంగా కనిపిస్తోంది. ఎందుకంటే కోర్టు తీర్పు రాగానే ఆగ్రహించిన విద్యార్థులు మెరీనా బీచ్ లోకి వెళ్ళటం, ఆ తర్వాత వివిధ పక్షాలు మద్దతు ఇవ్వడం, వెంటనే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ పరిగెత్తడం వంటివి సంభవించాయి. కానీ ఈ అంశం చూసుకుంటే ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం, ప్రత్యేక హోదా అనేది. ఇది వరకు ఎలాగైతే ఏపీ ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలు విభజన వద్దు అని ఎంత సెంటిమెంట్ ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడా హోదా కావాలి అన్నది అంతగానే ఫీల్ అవుతున్నారు. కానీ దీనికి రాజకీయంగా జరుగుతోంది ఇది అన్నది తీసుకురావడంలో అధికార పక్షం తెలుగుదేశం బాగా సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. ఇది విద్యార్థుల ఉద్యమం కాదు, విపక్షాలు రాజకీయ ప్రయోజనం కోసమే ఈ ఉద్యమం చేస్తున్నాయి. దీనికి జల్లికట్టును స్ఫూర్తి అంటూ పేరు పెట్టి యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయంటూ చంద్రబాబు మొదలు కింది స్థాయి వరకు నాయకులు పదే పదే చెప్తూ ప్రజల్లో ఒక రకంగా ఈ ఆలోచన తెచ్చారని చెప్పవచ్చు. రేపు నాయకులు బీచ్కి వచ్చినా ప్రజలెవరూ రాకుండా పోలీసులు విశాఖపట్నంలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం బీచ్కి సంబంధించి ఈ రోడ్డు 4-5 పాయింట్ల నుంచి మాత్రమే బీచ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 4 పాయింట్లను మూసివేస్తే ఎవరు బీచ్ లోకి రాకుండా చూడవచ్చు అన్నది పోలీసుల వ్యూహంగా కనిపిస్తోంది. జల్లికట్టు ఉద్యమంతో కేంద్రం దిగొచ్చింది కనుక ఆ తరహా ఉద్యమం ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేయాలన్న వాదన చివరికి అధికార విపక్షాల మాటల యుద్ధంగా మారటంతో సోషల్ మీడియా మాత్రం ఈసారి చాలా బాగా ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తోంది గతంలో కంటే కూడా. శశాంక్ మోహన్, ఇప్పటికే జగన్ వైజాగ్ కి రావడానికి నిర్ణయం తీసుకున్నారు, వస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ వైజాగ్ వరకు వచ్చే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? వైసీపీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైనా అక్కడికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఉందా? అంటే వైసీపీకి సంబంధించి సీనియర్ నాయకుడు బొత్స సత్యబాబు ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము చేసి తీరుతాము ఈ కార్యక్రమం, ప్రతిపక్షంగా మాకు ఆ హక్కు ఉంది అన్నది ఆయన చెప్పారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రిపబ్లిక్ డే నాడు థ్రెట్ ఉంది దేశానికి, ఈ రోజు ఎందుకు చేస్తారంటే కూడా ఆయన గట్టిగా జవాబు చెప్పాడు. రాజ్యాంగ దినోత్సవం ఈ రోజు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్లమెంట్ ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదు కనుక ఈ రోజు కంటే ఏ రోజు నిరసన తెలియజేస్తామని కూడా ఆయన వాదించారు. కనుక రేపు చేస్తున్నాము, జగన్ కూడా వస్తున్నారు అన్నది ప్రధానంగా ఆయన చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే విపక్షాలు కానీ జనసేన కానీ విడివిడిగా వాళ్ళ నినాదాలు కానీ ఇక్కడ చేరాలి అనే ఉద్యమం కానీ జరుగుతున్నాయి. ఎందుకంటే జగన్ సాయంత్రం 6 గంటలకి
క్యాండిల్ ర్యాలీ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకి బీచ్ లో చేరాలి అన్నది ఇతమిద్దంగా చెప్పలేదు. అండ్ ఎల్లుండి 27, 28 తేదీలు సిఐఐ సదస్సు కూడా నిర్వహించబోతున్నారు. దానికి ఈ నిరసనలకి ఏమైనా లింక్ ఉన్న పరిస్థితి కనబడుతుంది? ఎందుకంటే ముఖ్యంగా అధికార పార్టీ చెప్తున్న అంశం అదే. రేపు ఎల్లుండి పెట్టుబడిదారులు చాలా మంది ఇండస్ట్రియలిస్టులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రదర్శనలు మంచిది కాదు అన్న వ్యాఖ్యానం జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అవును సాయి, ఆ రకంగా ఏంటంటే కొంత వెసులుబాటు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ సాయంకాలం ఎమ్మెల్యేలు మాట్లాడిన మాట ఏంటంటే రేపు ఎల్లుండి 2-3 రోజులు వదిలేయండి, భాగస్వామ్య సదస్సు పూర్తి కాగానే మీరు ఏ ఉద్యమమైనా చేయండి, విశాఖలో మేము కూడా మద్దతు ఇస్తాం, మాకు కూడా హోదా కావాలనే ఉంది, కానీ ఈ 3 రోజులు మాత్రం వద్దు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు తాజా వాదన తీసుకొచ్చారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశాంక్ మోహన్. శశాంక్ మోహన్ గారు చెప్పినట్టుగా జల్లికట్టు అనేది ఎందుకు ఇప్పుడు స్ఫూర్తినిస్తుందంటే వారే చెప్పారు. శశాంక్ మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం అందరూ తపన పడి అందరూ కూడా కావాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్క తెలుగుదేశం తప్ప అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నా జరగలేదు. ఎట్లా జరిగిద్ది, ఒక మార్గాన్ని చూపించారు. జల్లికట్టు ఎట్లా జరిగిద్ది అనేది వాళ్ళు చూపించారు కాబట్టి ఇప్పుడు ఆ దిశలో చేస్తే జరిగిద్దని ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం దీన్ని ఎంత గట్టిగా ఆపటానికి ఒక బాల్ని కింద కొడితే అంత పైకి లేచినట్టుగా రేపు నిజంగా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమం చేస్తుంటే అణిచివేసేటటువంటి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ఇంకా వ్యతిరేకిస్తారు, ఇంకా పెద్ద ఉద్యమం జరిగింది. విల్సన్ గారు ఇచ్చే స్థితిలో ఉన్న పార్టీ, ప్రస్తుతం ఇవ్వగలిగిన పార్టీ బీజేపీ ప్రత్యేక హోదాకు సంబంధించి. కానీ మీరు ఈ నిరసనల్ని ఎట్లా చూస్తారు? నిజంగా రేపు చాలా పెద్ద సీరియస్గా ఒక నిరసన ప్రదర్శనలు జరిగిన, అందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం కూడా. జల్లికట్టు ఆదర్శంగా ఇది జరుగుతుంది అన్నారు కదా, జల్లికట్టులో ఏం జరిగింది? బిన్ లాడెన్కి పూలదండేసి ఆయన మాకు నాయకుడు అని చెప్పని దండలేశారు. 2, అసలు ఇండియన్ డెమోక్రసీని మేము గుర్తించము, రిపబ్లిక్ డేని మేము వ్యతిరేకిస్తామని చెప్పని ఫ్లాగులు హోర్డింగ్లు పెట్టుకొని వచ్చారు. వీళ్ళు ఆదర్శమా వీళ్ళకి? అంటే ఈ దేశానికి నష్టం కలిగించే సంఘ విద్రోహ శక్తులు ఆదర్శంగా చేసిన జల్లికట్టు ఉద్యమం ఆదర్శంగా తీసుకొని చేస్తారా? చేయండి. ప్రత్యేక హోదా కావాలన్న సంకల్పం ఉంటే, ఆ సంకల్పం మీకు బలంగా ఉంటే, ఆ సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడే చట్టం పెట్టి ఉండేది, బిల్లు చేసి ఉండేది. అప్పుడంతా వదిలేసి, అప్పుడంతా కేవలం ఐవాష్ చేసేసి, వాస్తవానికి ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీది, అది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే ఇంకొక పార్టీదో కాదు. మేము జరిగే నష్టానికి శీతలోపచారంగా ఒక హామీ ఇచ్చాం. ఆ హామీ ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రత్యేక హోదా అనే దాన్ని ఇవ్వడం ద్వారా కొంత దాన్ని జరిగే నష్టాన్ని కాంపన్సేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ మేరకు ఒక ప్రకటన చేయమన్నాం ప్రధానమంత్రిని. ప్రకటన చేసి ఆచరణ చేయమన్నాం. పార్లమెంట్లో పెట్టకుండా ప్రధానమంత్రి స్కిప్ అయిపోయాడు. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రత్యేక హోదా చేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మల్రవి గారు ఈరోజు చెప్పిన ఈ లిస్ట్ అంతా వాళ్ళ బ్లడ్ లో పెట్టి బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వం ఏమి చేయాల్సిన వాళ్ళు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏదో అడ్డం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎంతవరకు న్యాయం? ఇవాళ మీరు 2.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. నిర్ణయంతో పాటు ప్రత్యేక హోదా లింక్ చేశారు. చేసినప్పుడు మీరేం చేయాలి? దాన్ని పార్లమెంట్ లో తీసుకురావాలి. కేబినెట్ వస్తే ఎన్నికలు వచ్చినాయి. అంటే కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదనుకుందాం, బీజేపీకి లేదా? అదే చెప్తున్నాను. మీరు అన్నమాట రాజ్యసభలో ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకొని అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత కేబినెట్ లో పాస్ చేసి ఆర్డినెన్స్ తేవాలంటే కుదరలేదు. చట్టాలు కావు. రాజ్యసభలో ఇది ప్రకటన మాత్రమే.
ప్రకటన కాదు. మీరు మొదట్లో దాన్ని ఇంప్లిమెంట్ విల్సన్ చేయాలంటే గారు, ఇది అనేక సందర్భాల్లో మనం పార్లమెంట్ మాట్లాడాం. ఈ రోజు కూడా అదే అంశం మాట్లాడాం. పార్లమెంటరీ డెమోక్రసీ తెలియకుండా పార్లమెంట్ అవమానం వచ్చే విధంగా మాట్లాడొద్దు. పార్లమెంటరీ డెమోక్రసీ తెలియాలా? అన్నా, రవీణ, అక్కడ ఎన్ని రెండు చట్టాలు నిమిషాలు కావాలంటే అక్కడ అరుస్తారు, అక్కడ పార్లమెంట్ చట్టాలు లో పెట్టారు. చర్చ వేదిక ఈడకి వస్తే ఏముంది? అసమర్థుడు ఆఖరి ఇవాళ ఏమైంది? ఇవాళ ఏమైందయ్యా? మాట్లాడడం సమర్థుడు పేరు కింద హిట్లర్ లాగా రాజ్యం చేయకూడదు. ఏమంటానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనే దుర్మార్గమైన ఆలోచన మీరు లేకపోతే కానీ ఇప్పుడు మీరు ఏం ఉన్న చేసేవాళ్ళు? పరిస్థితి అదే మాట్లాడారు చెప్తున్నాను. దుర్మార్గం ఆ రోజు మీరు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ప్రత్యేక మాజీ హోదా ఎమ్మెల్యే నాగరాజు గారు, దుర్మార్గమైన లోకసభలో పెట్టమన్నారు. శివరాం రెడ్డి గారు, శివరాం రెడ్డి నేను గారు. చెప్పండి. లోకసభలో లోకసభలో పెట్టమన్నారు, లోకసభలో లోకసభలో ఏం పెట్టలేదు. పెడతారు? సరే, లేదు, రాజ్యసభలో రెండు పార్టీల గురించి మనం బిల్లు మాట్లాడుతున్నాం. పాస్ ఇంకోటి నేను అనేది- లేదు లేదు, ఇప్పుడు యువత ఎవరిని అడగాలి? నేను అదే చెప్తున్నా. ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. ఎవరిని అడగాలి? కాంగ్రెస్ అడగాల మిమ్మల్ని? నేను చెప్తున్నా కదా సాయి గారు, అలాంటప్పుడు ఎంతో కొంత నష్టం జరిగి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలని అది వెంకయ్య నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ లో భాగంగా వెంకయ్య ప్రత్యేక నాయుడు హోదా గారు నన్ను చెప్పనండి సార్, నన్ను చెప్పనండి. మరి మీరు ఇప్పుడు ఎవరిని అడగాలని చెప్పండి. అసలు మీరు అడగాల్సిన అవసరం లేదు, చెప్తున్నా ప్రభుత్వం ఎక్కడ ఎవరైనా చెప్పనండి. బాధ్యత అడగాలి? అదే చెప్తున్నానండి. కాబట్టి ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకురావడం వల్ల కొంత మేలు జరుగుద్దని ఆయన పార్లమెంట్లో 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళు కావాలని అడిగారు. అడిగిన తర్వాత ఈ రోజు మాకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదాలో ఏదైతే మీరు బిర్యానీ వస్తుంది అంటున్నారో, మీరు చికెన్ బిర్యానీ అడిగితే మేము మటన్ బిర్యానీ లాగా ప్యాకేజ్ సిద్ధం చేసాం. ప్రత్యేక హోదా అంటే అదేమి అది అది దాని ఏమంటారు మిథ్యా పదార్థం కాదు. మీరే చెప్తున్నాను, ప్రత్యేక సిద్ధం హోదా చేశాం, ఇంకా తినలేదు. అదే చెప్తున్నాను. ప్రత్యేక హోదా వల్ల ఏ ట్యాక్సులు అయితే మీరు వస్తాయని మీరు కోరుతున్నారో, ఏ కంపెనీలు వస్తాయని కోరుతున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ రోజు భారత అది ఎవరి తరం కాదబ్బా, అది ఎవరి తరం కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రత్యేక హోదా పక్కదారి పట్టించే శివరాం రెడ్డి గారు, ఇక్కడ శివరాం రెడ్డి గారు, ఒక పాయింట్, ఒక పక్కదారి పాయింట్ పట్టించే శివరాం రెడ్డి గారు. ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎవరు పక్కదారి సమాధానం పట్టించే చెప్పాలి? ప్రక్రియని ఇక్కడ ఇతర ప్రతిపక్షాలు చేస్తున్నాయి. రేపు సార్, ఒక్క జరిగే నిమిషం, ఒక్క నిమిషం. ఉద్యమానికి ఇక్కడ ఎవరు ఇక్కడ బాధ్యత? ఏమవుతుందంటే 2 సంవత్సరాల నుంచి అసలు One minute, sir. కాంగ్రెస్ 1 minute, పార్టీకి మాట్లాడే 1% ఒక్క హక్కు నిమిషం, లేదు కదా. ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. రవి గారు, రవి గారు, ఆగండి. చూడటం కాదు. ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నాను. శివరాం రెడ్డి గారు ఏదైనా మేలు వారికి జరిగితే అవకాశం మా ఇద్దాం. ద్వారా జరిగేదే వారికి కదా. అవకాశం ఇద్దాం, వారు మాట్లాడాలి. 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్చ ఇదే. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా, లేదా ఈ రెండిటి వల్ల ఏది గొప్పది, ఏది మంచిది, నిజంగా ప్రజలకు ఏం అందుతోంది, ఇదే చర్చ కదా. ఈ రోజు యువత బయటకు వచ్చి మేము ఒక నిరసన ప్రదర్శనలు తెలపాలనుకుంటున్నాం అన్నది సోషల్ మీడియాలో జరుగుతోంది. అందరూ కూడా వెళ్తామని చెప్తున్న పరిస్థితి చాలా వరకు. వాళ్లకు ఎవరు సమాధానం చెప్పాలి? టీడీపీయా, బీజేపీయా? అసలు దీనికి అడ్రస్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ ఎవరైతే సమర్థుడైన నాయకుడని ఎన్నుకున్నామో మనందరి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పైన ప్రెజర్ పెట్టి తీసుకోవాల్సిన బాధ్యత చాలా క్లియర్ చెప్తున్నారు అక్కర్లేదు అని. కాదు, చాలా క్లియర్ గానే చెప్పేశారు. కాదు, ఆయన అక్కర్లేదు అని అంటే ఆయన అక్కరున్నా కావాలనుకున్నప్పుడు ఎలక్షన్లో అప్పుడు అక్కర కావాలా, ఎలక్షన్లు అయిపోతున్నా ఏడు దాటే వరకు ఒక మాట, 7 దాటినాక ఇంకో మాట మాట్లాడకూడదు కదా. ఈ రోజు నువ్వు ఆ రోజు ఏ రోజైతే ప్రలోభాలు పెట్టావో ఆ 10 సంవత్సరాలకి ఏమొస్తుందండి 15 ఏళ్ళు కావాలని ఎంతో భీకరంగా మాట్లాడినారు. మళ్ళా మీరు ఇచ్చి తీరాలా, నాకు ప్యాకేజ్ కావాలా, స్టేటస్ కావాలన్నారు. మరి ఇదేమి సంజీవిని కాదు మన స్పెషల్ స్టేటస్ అంటే అన్నారు. మరి తర్వాత ప్యాకేజ్ దానికంటే ఎక్కువ ఇస్తామని, ప్యాకేజ్ ఇంతవరకు ఏమి ఇస్తున్నారు ఎవరికి తెలియదు. మేము పలాను మేము దీనికంటే దీంట్లో వచ్చే బెనిఫిట్స్ కంటే దీంట్లో ఎక్కువ ఇస్తున్నాం మేము అని ఇంతవరకు వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితే లేదు. అరుణ్ జైట్లీ గారిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 4 నెలలు అయింది కదా, నిన్నపోయినప్పుడు కూడా అడిగినారు చట్టపద్ధతి కలిపేయండి అంటే. ఒకసారి ఆలోచన చేయండి, ఎప్పుడు ఓటుకు నోటు కేసు ఈయన దొరికాడో ఆ రోజే దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వీళ్ళు ఏం మాట్లాడినా ఎక్కడ ఇరికిస్తారనే భయభ్రాంతులకు ఆయన గురైనాడు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా దానికి ఇది తీసుకునే పరిస్థితి ఉంది. తన బెనిఫిట్స్ కోసము ఎవరు నాశమైనా ఏమీ ఇబ్బంది పడ్డు బాబు గారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సెంట్రల్ మీద ప్రెజర్ తీసుకురావడానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరిని పిలుచుకొని ఇక్కడి నుంచి డెలిగేట్ చేసి తీసుకురాండి. కాదు, ఒక్కసారి డెలిగేషన్ తీసుకొని పోయినాడా? ఇంతవరకు ఆ ప్రయత్నమే చేయలే. ఏమన్నా కానీ ఇప్పుడు జాతీయ హోదాలో చెప్పేది
జాతీయ హోదాలో ఉన్న సారీ రాష్ట్రానికి అన్న కొంచెం ఉండు. జాతీయ ప్రాజెక్ట్ ఏదైతే పోలవరం ఇచ్చాడో కొంచెం ఉండండి రవి గారు. కాంగ్రెస్ ఉండేవారు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. తెలంగాణలో పోయింది, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీరు ప్రాంతంగా మాట్లాడారు, పార్టీగా మాట్లాడారు. మీకు ఒక సార్, మాట ఇప్పుడు చెప్తున్నాను చెప్పేది నేను. ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఒకరోజు కూడా డెలిగేషన్ అందరూ పిలిపించి దీని మీద ఎలా మాట్లాడదాం ఏమని మేధావుల్ని కానీ అన్ని పార్టీలు కానీ ఎప్పుడు పిలిచిందే లేదు. అంటే ఆయన మెయిన్ ఉద్దేశం ఏదైతే ప్యాకేజ్ వస్తే డెఫినెట్గా దాంట్లో దోపిడీ స్టార్ట్ అవుద్ది, మనం దోచుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్యాకేజీలు ఇస్తారు, ఆ ప్యాకేజ్లో ఇండస్ట్రియల్ వస్తే తనకు కావాల్సిన ఇండస్ట్రియలిస్టులకు మట్టుకే ఆ ప్యాకేజీలు వర్తించేలా చేస్తారు. లేని వాళ్ళకి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. దానికి ఉదాహరణ ఎంతో దూరం అవసరంలే. ఈ జన్మభూమి కమిటీ వల్ల నా పార్టీ కోసం ఓటేసిన వాళ్ళకి నేను జన్మభూమి కమిటీని పెట్టి 1000 రూపాయలు ఇచ్చే 10-15 పెన్షన్లకు కూడా ఇంత రాజకీయం చేస్తున్న వ్యక్తి ఈ స్పెషల్ ప్యాకేజ్ తో వచ్చిన డబ్బుల్ని సక్రమంగా అన్ని వర్గాలకి ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందండి. మీరు ఇంతకు ముందు అన్నారు జల్లికట్టు అనేది ఒక ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని. కరెక్టే, ఒప్పుకుంటాను. నేను పక్కన పెడతాం. మీరు అన్నారు ఇంతకు ముందు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడం దాన్ని తీసుకుంటారా అని అడిగారు మీరు. జల్లికట్టు అదే దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకుంటారా అని అడిగారు. బిల్ లాడెన్ పొగిడేవాళ్ళు. వినండి వినండి వినండి, నా ప్రశ్న వినండి. నేను మీరు అన్న మాటని నేను మళ్ళీ ఒకసారి కోట్ చేస్తున్నాను. ఇండియన్ రిపబ్లిక్ గౌరవించే వాళ్ళు. ఉద్యమానికి స్ఫూర్తిని పక్కన పెట్టండి, ఏ స్ఫూర్తి అనేది పక్కన పెట్టండి. సార్ ఎవరో అవసరం లేదు. ఒక వ్యక్తి నాకు ఇది కావాలని అడుగుతున్నాడు, ఆ అడిగిన సమూహము మీరిచ్చిన హామీదే, కొత్తగా వచ్చిన అంశం కాదు ఇది. మీరిచ్చిన హామీని వాళ్ళు పొందడానికి వాళ్ళు ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారంటే అక్కడ సమస్య ఉందా లేదా? కాదండి, నాకు అర్థం కాకపోతే మనం వీఆర్ ఎడ్యుకేటెడ్ బీయింగ్. మీరు 100 రూపాయలు అడిగారు, మేము 10 పదులు ఇస్తా అంటున్నాము 100 రూపాయలతో. అట్ట కాదు నేను అలా సినిమా లాగా నాకు రూపాయి ఇస్తే అంటే మేమేం చేస్తాం? మీరు అడిగిన 100 రూపాయలు ఇస్తా అంటున్నాం కదా. మేము ప్రత్యేక హోదా పేరుతో ఏదైతే వస్తాయో అవన్నీ చేస్తాం. 100 రూపాయలు ఇస్తాము 10 ఇస్తావు అంటే నువ్వు ఇచ్చేది 10 100 కదా. మరి ఆ 100 ఒకటేసారి అనౌన్స్ చేయి. నువ్వు దాన్ని మళ్ళీ స్పెషల్ గా ఏం లేనప్పుడు ప్యాకేజ్ ఎందుకు బీహార్ కి 1,80,000 కోట్లు కావాలా, 2 లక్షల కోట్లు కావాలా, 3 లక్షల కోట్లు కావాలా అని అడిగే పరిస్థితి. కాశ్మీర్ కి కేవలం 1.25 ఇది డైవర్ట్ అయిపోతుంది. రేపు జరిగేటటువంటి నిరసన కార్యక్రమం ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది అని మీరు అడిగారు. ఎవరు బాధ్యత తీసుకోవాలి? నా ఉద్దేశంలో ఇది 100కి 100 రూపాయలు ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మీద ముందు జరుగుతుంది. నేను చెప్పే అభిప్రాయాన్ని పూర్తిగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం, వాళ్ళు ఇస్తారని ఇంప్లిమెంట్ చేయకుండా చేయటం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని పార్టీలు ఎక్సెప్ట్ రూలింగ్ పార్టీ ఇవాళ కలిసికట్టుగా ఒకే ఎజెండా మీద చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒకవేళ టీడీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన దాని కిందనే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ సమాధానం మొట్టమొదటిది, ఒకవేళ దీన్ని సపోర్ట్ చేస్తున్నా లేదంటే సపోర్ట్ చేయటం లేదు చంద్రబాబు నాయుడు, కానీ ఆయన సపోర్ట్ చేస్తే ఇవ్వలేదు. అది అప్పుడు ఇచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ అందరూ కలిసి ఈ విషయంలో ఈ మాటలు ఇవి ఇటువంటి సందమావుల కథలు లేకపోతే 100 రూపాయల కథలు కాదు. ఇది రేపు సీరియస్ జరిగింది. బీజేపీ ఎవరికి లేదు అవగాహన, కాంగ్రెస్ ఎవరికి లేదు అవగాహన, ఎవరికి అవగాహన లేదు. తప్పుడు సమాచారం రేపు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఎవడు పవన్ కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి చేయకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ పేరుతో ప్రజల్లో ఉండే ఆకాంక్షని అడ్రస్ చేస్తున్నాడు. మీరు అందుకే వాడుకున్నారా? ప్రత్యేక అంశాన్ని అందుకే వాడుకున్నారు 2014లో. నన్ను చెప్పరేంటి, మీరు చెప్పనివ్వరు, మీరు చెప్పలేరు, వాళ్ళు కంట్రోల్ చేయరు. చెప్పండి చెప్పండి ఎక్కడ చెప్పనిస్తున్నారు? ఒక నిమిషం ఆపితే చెప్తా.
రైట్ చెప్పండి. రమణ గారు ఒక్క నిమిషం. మేమేమంటామంటే ప్రత్యేక హోదా సంబంధించి ఏదైతే ఫలాలు మేము అనౌన్స్ చేశామో అవన్నీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే పోలవరం ఎప్పుడు ప్యాకేజీ సార్? కూడా మొన్న 2,000 కోట్లు వచ్చింది, వస్తుంది, నాబార్డు నుంచి డబ్బులు కాదు, వస్తున్నాయి. అసలు కాదు, అసలు ఇంకోటి మరి ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? మీకు ప్రజలకంటే address చేయలేకపోతున్నారు. మీకు question ప్రభుత్వం ఇస్తున్నాను. బాధ్యతాయుతంగా మీకు- address మీకే చేయలేకపోతున్నారు. డైరెక్ట్ గా ప్రత్యేక ప్యాకేజ్ సాయి గారు మీకు కాదు. క్వశ్చన్. గుజరాత్ స్పెషల్ రాష్ట్రంలో స్టేటస్ 2 లక్షల కావాలని కోట్ల పైన ధర్నా జరుగుతుంది. టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఏ స్పెషల్ స్టేటస్ ఉందని పెట్టారండి? అవన్నీ వదిలిపెట్టి అవన్నీ పెడతానే ఎన్ని ఉంటారండి. లేనిపోని ఎందుకు స్పెషల్ ప్రచారం స్టేటస్ చేస్తారు? వల్ల ఓకే. ఈ రోజు చంద్రబాబు నాయుడు పంచొచ్చాడు, ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. సహకరించే దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమే. దాన్ని ఎక్కడ దోషం చేయాలని తాపత్రపడితే తాపత్రపడండి. ప్రజలు గుర్తిస్తారు. పిచ్చోళ్ళు ఇవాళ కాకపోతే అనుకున్నా, రేపైనా గుర్తిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నా, ప్రతిపక్షాలు పిచ్చోళ్ళు అనుకున్నా, చివరికి మీరే పిచ్చోళ్ళ ప్రజలు పిచ్చోళ్ళని